హాయ్ ఎవరీవన్. ఈ రోజు ఏంటంటే మన దగ్గర వచ్చేసి ల్యాప్టాప్ అయితే ఉందన్నమాట. లాంగ్ టైమ్‌గా నేను ల్యాప్టాప్ అయితే యూజ్ చేస్తున్నా. గేమింగ్ కోసం కానీ అండ్ అంతేకాకుండా ట్రేడింగ్ కోసం అండ్ ఆఫీస్ వర్క్ కోసం, అంతేకాకుండా యూట్యూబ్ యొక్క లైవ్ స్ట్రీమ్ కోసం అండ్ యూట్యూబ్ వీడియోస్ కోసం చాలా విధాలుగా నేను మల్టిపుల్ పర్పస్‌గా నా ల్యాప్టాప్‌ని అయితే యూజ్ చేస్తున్నానన్నమాట. బట్ అలా లాంగ్ టైమ్‌గా యూజ్ చేయడం వల్ల ఏంది అంటే మన ల్యాప్టాప్ అనేది హీట్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ కొన్ని టైమ్స్‌లో మనకేందంటే ల్యాగ్ కూడా అవుతది. బికాజ్ నేను పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తా. మనకేందంటే నా వర్క్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఎడిటింగ్ కోసం ప్రీమియర్ ప్రో కానీ ఫోటోషాప్ కానీ ఉంటుంది కాబట్టి చాలా లాగ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని నేను తీసుకున్న ది బెస్ట్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి ఇదే. ఇది వచ్చేసి ఏంటి అంటే ల్యాప్టాప్ యొక్క కూలింగ్ ప్యాడ్ స్టాండ్. సో దీంట్లో మనకు ఫ్యాన్స్ ఉంటాయి అండ్ అంతేకాకుండా మొబైల్ ట్రైపాడ్ కూడా దీంట్లోనే ఉంటుంది. సో అన్ని విధాలుగా అయితే ఉంటాయి అన్నమాట. సో దట్ మనం ఈజీగా అయితే ల్యాప్టాప్కి అయితే పెట్టేసుకొని మనం ఈజీగా దీంతోని మనమైతే ల్యాప్టాప్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ది సేమ్ టైమ్ మన ల్యాప్టాప్ కూడా హీట్ నుంచి మనకు ఓవర్కమ్ అవ్వడానికి దీంట్లో ఫ్యాన్స్ కూడా ఉంటాయి. సో దీన్ని కంప్లీట్గా ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం అండ్ అంతేకాకుండా దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫైనల్ గైస్, ఇదే మన యొక్క ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్. సో దీన్ని ఇప్పుడు డీటెయిల్గా అన్బాక్సింగ్ చేద్దాం అండ్ అంతేకాకుండా దీన్ని మనం ఇక్కడ ఉన్న అడాప్టర్కి కనెక్ట్ చేద్దాం. ఆర్జీబీ లైట్స్ ఎలా వస్తుందో చూద్దాం, ఫ్యాన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం అండ్ మొబైల్ కూడా పెట్టుకోవడానికి మనకు ఇందులో ఆప్షన్ ఇచ్చారు కాబట్టి అది ఎలా పర్ఫార్మ్ అవుతుందో చూద్దాం. అండ్ ల్యాప్టాప్ కూడా కింద స్టాండ్ పెట్టేసి ల్యాప్టాప్ లెవెల్ అనేది ఎంత హైట్ వరకు పెరుగుతుంది అనేది డీటెయిల్గా అయితే ఈ రోజులో చూపిస్తాను. ఓకేనా? సో దానికోసం దీన్ని అన్రాప్ చేసేద్దాం ఫాస్ట్గా. సో నాకు అన్రాప్ చేయడం అనేది చాలా ఇష్టము. బట్ దీన్ని ఎట్లా అన్రాప్ చేయాలో కొంచెం క్లారిటీ లేదు. వెనక మన బిల్ ఉంది, ముందట వచ్చేసి స్టిక్కర్ ఉంది. ఫైనల్గా నానా కష్టాలు పడ్డ తర్వాత దీన్నైతే మనమైతే అన్బాక్సింగ్ చేసినాం. అంటే బాక్స్ ఓపెన్ చేసినాం. పెద్ద స్టఫ్ మొత్తం స్టిక్కర్ ఘోరంగా మతికిచ్చిర్రు. సో ఇట్లా మనకు అన్బాక్సింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో దీంట్లో ఉంటుంది మన మెయిన్ బాక్స్ వచ్చేసి. దాన్ని ఓపెన్ చేద్దాం. సో అమ్మో గైస్, ఈ ప్యాక్ మాత్రం నార్మల్గా ప్యాక్ చేయలేరు, చెప్తున్నా కదా, అస్సలు కష్టంగా ఉంది. ఫైనల్గా నార్మల్ కష్టాలు పడితే దీన్ని ఓపెన్ చేస్తాం. మనకి ఈ బాక్స్ ఇచ్చారు కదా, ఈ బాక్స్లో వచ్చేసి మనకి ఇంకో బాక్స్ ఉంది. ఓకేనా? ఈ బాక్స్ని పక్కకి పెడతాను. పెద్ద నరకం చూపించింది ఇప్పటి వరకు. సో దీని మనకు బాక్స్ వచ్చేసి విచ్ ఈస్ ఫ్రమ్ కేఎస్ విల్లా బ్రాండ్ నుంచి చూసుకోవచ్చు మీరు. కేఎస్ విల్లా. ఓకేనా? సో దీని నుంచి మనమైతే ప్రొడక్ట్ అయితే ఆర్డర్ పెట్టి దీన్ని మనం ఓపెన్ చేద్దాం. సో ఎట్లుంటుంది ఏంటి అనేది ఓపెన్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది గైస్ మన ప్రోడక్ట్ వచ్చేసి ల్యాప్టాప్ కీబోర్డ్ సంబంధించింది. మనమైతే చేసినాం. లుక్ మాత్రం చెప్తున్నా కదా, క్రేజీ 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 లెవెల్ ఉంది మామ. దీన్ని ఎంత పూర్తి యూజ్ చేస్తున్నావు తెలియదు కానీ అన్బాక్స్ ఇద్దాం. కానీ లైట్ వెయిట్ ఉంది గైస్, చాలా లైట్ వెయిట్. దీంట్లో ఏం లేదు ఈ బాక్స్లో. ఈ బాక్స్ నేను ఫస్ట్ పక్కకు పెట్టేస్తాను. సో మీకు ఈ ప్రోడక్ట్ మీకు క్లారిటీ అయితే చూపించవచ్చు. సో ఇది ప్రోడక్ట్ వచ్చేసి మనకు. అండ్ దీన్ని మనం చూద్దాం. అండ్ ల్యాప్టాప్ కూడా కింద పెట్టి నీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి కవర్ ఇచ్చారు. కవర్ని అయితే ఓపెన్ చేద్దాం ఫస్ట్ మనము. సో ఫైనల్గా కవర్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఫైనల్లీ దిస్ ఈస్ అవర్ ప్రొడక్ట్. ఇది కూడా కవర్ ఏంటి, ఇది కూడా పక్కన పెట్టేస్తాను. కవర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మనం రిటర్న్ చేయాలనుకుంటే రిటర్న్ చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ రిటర్న్ చేయను, బికాజ్ ఏమైనా డ్యామేజ్ ఉంటే మాత్రమే రిటర్న్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ మనం రాగానే డ్యామేజ్ చూసుకోవాలి. ప్రొడక్ట్ మంచిగా మెరుస్తుందా, నీట్గా ఉందా అనేది కాదు చూడాల్సింది. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో మనం చూసుకోవాలి. బికాజ్ చాలామంది ఇప్పుడు నేను తీసుకున్న ప్రోడక్ట్ ఇప్పుడు నా చేతిలో ఏమైనా డ్యామేజ్ అయింది అనుకోండి, చాలామంది రిటర్న్ చేసేస్తారు. బట్ అట్లా ఉండద్దు. మనం క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా ఫ్యాన్ సంబంధించినవి, ఇవి కూడా చిన్న చిన్నగా విరిగిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో అవి కూడా మనం డీటెయిల్గా చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మీకు ప్రోడక్ట్ చూపిస్తాను, ఆ తర్వాత నేను దీన్ని డీటెయిల్గా తర్వాత చెక్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇది ప్రొడక్ట్ సంబంధించిన గ్రిల్ ఇది మొత్తం. సో దీనిపైన మన ల్యాప్టాప్ అనేది పెడతాం అనమాట. ల్యాప్టాప్ పెట్టేస్తే ఏంటంటే దీంట్లో ఉండే హీట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. లోపల మనకు ఫ్యాన్స్ ఉన్నాయి, వాటిని కూడా ఆన్ చేస్తాను. అబ్జర్వ్ చేసుకొని బయట నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? సో బయట నుంచి మనకు సంబంధించిన హీట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. టోటల్గా 2 ఫ్యాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఓకేనా? అండ్ మనకు ఇక్కడ చూసుకోవచ్చు కింద మన ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కొంచెం గ్రిప్ కూడా ఉందన్నమాట. సో మనకు అదే కింద స్టాండ్ ఇది పెడతాం కదా, సో దట్ ఏంటంటే మూవ్ అవ్వకుండా టేబుల్ మీద స్మూత్ సర్ఫేస్ మీద మనకు స్క్రీడ్ అవ్వకుండా మనకు గ్రిప్ అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. చాలా బాగుంది ఇది. అండ్ క్వాలిటీ ఈస్ గైస్ గుడ్. మరీ ప్లాస్టిక్ ఏం కాదు, మరీ హార్డ్ ప్లాస్టిక్ ఏం కాదు, మీడియం రేంజ్లో ఉంది. బట్ ఎనఫ్. ఓకేనా? ఇది వచ్చేసి మన మొబైల్ పెట్టుకోవడానికి స్టాండ్ ఇది సైడ్కి. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి కూడా చూద్దాం. అండ్ ఇది వచ్చేసి
యూఎస్బి ఏ పోర్ట్ నుంచి యూఎస్బి ఏ పోర్ట్ అదే ఇచ్చారు మనకు. 2 యూఎస్బి ఏ పోర్ట్సే. సో, దీని నుంచి ఏందంటే కీబోర్డ్ నుంచి గానీ, ల్యాప్‌టాప్ నుంచి గానీ దీన్ని కనెక్ట్ చేసుకుంటే దీంట్లో ఉండే ఆర్‌జీబీ లైట్స్ అండ్ ఫ్యాన్ అనేది మనకు రన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు దాన్ని కూడా కనెక్ట్ చేసి చూద్దాం. ఓకేనా? సో, ఇది ఫస్ట్ ఇప్పుడు మీకు డైరెక్ట్ దీన్ని ఆన్ చేస్తాను మీకు. ఆ తర్వాత ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసి చూద్దాం. సో, ఈ కేబుల్ అయితే ఓపెన్ చేద్దాము. ఓకేనా? ఇది ఇట్లా ఇచ్చిర్రు. సో, ఇప్పుడు నాకు డైరెక్ట్ ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేస్తాను గైస్. ఓకేనా? బికాజ్ నేను ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేయాలి రీజన్ ఏంటి అంటే, ఈ అడాప్టర్‌కి ఆల్రెడీ లైట్ కనెక్ట్ చేసిన. ఇప్పుడు లైట్ పోతది ఆయనత. అందుకని దీనికి కనెక్ట్ చేస్తా. సో, ఒక ఎండ్ వచ్చేసి నేను ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసిన యూఎస్బీ ఏ పోర్ట్‌కి. అండ్ ఇది వచ్చేసి ఇంకో యూఎస్బీ ఏ పోర్ట్ ఇక్కడ ఎక్కడుందో దానికైతే కనెక్ట్ చేయాలి. సో, ఇక్కడ గైస్ మనకు 2 యూఎస్బీ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. యూఎస్బీ 1 అండ్ యూఎస్బీ 2. మరి రెండెందుకు ప్రొవైడ్ చేసారో తెలీదు. బట్ ఒకదానికైతే మనం ప్రెజెంట్ కనెక్ట్ చేసి చూద్దాం. సో, వెదర్ అది ఎలా పర్ఫార్మ్ అవుతుంది ఏంటి అనేది. ఆ తర్వాత రెండో దాంట్లో కనెక్ట్ చేద్దాం. దానివల్ల ఏం యూజ్ ఉందని చెప్పేసి. సో దట్ మనకు క్లియర్ ఐడియా వస్తదనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఫస్ట్ ఈ యూఎస్బీ పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఇన్సర్ట్ చేద్దాం. సో, గైస్ చూసుకోవచ్చు. మీకు సౌండ్ వస్తుంది అనుకుంటున్నా. ఆర్‌జీబీ లైట్స్ వస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైమ్ ఫ్యాన్స్ కూడా పర్ఫార్మ్ అవుతున్నాయి. నార్మల్ సౌండ్ అసలుకి మీకు సౌండే ఇనిపియది. అంటే ఇనిపిస్తది మనకు సౌండ్. బట్ డీసెంట్‌గా ఉంది. మనకు ఎటువంటి వర్క్ డిస్టర్బెన్స్ అవ్వదు. దేనికి కూడా డిస్టర్బెన్స్ అవ్వదు. అంత నీట్‌గా మనకేందంటే ఈ ఫ్యాన్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను ల్యాప్‌టాప్ పైన పెట్టి చూస్తాను. సో దట్ మనకు హైట్ అడ్జస్ట్‌మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి డీటెయిల్‌గా చూపిస్తాను. సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తది. అండ్ ఫస్ట్ ఇది ఉంచుతాను ఇట్లనే. మనకు ల్యాప్‌టాప్ ఏడ కనెక్ట్ చేస్తారో అదే మొబైల్ ఏడ కనెక్ట్ చేయాలో తెలియాలి. ఇది ఉంది కదా! ఇది మొబైల్ స్టాండ్. దీన్ని వచ్చేసి మనము ఇట్లా కనెక్ట్ చేయాలి. ఇట్లా కనెక్ట్ చేస్తే మనం మొబైల్ కూడా పెట్టుకోవచ్చనమాట ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ మీకు దీన్ని క్లారిటీగా చూపిస్తాను. చాలా ఇప్పుడే కూల్ అయిపోయింది గైస్. మంచిగా ఇట్లా చల్లగా అత్తుంది. జసేపు ఇట్లా పండుకోవచ్చు. ఆరామ్‌సే నిద్ర పడతది. చల్లగా అత్తుంది. మొత్తం ఈ గ్రిల్ ఉంది కదా! మెటల్ గ్రిల్ మంచిగా కూల్ అయిపోయింది. చాలా బాగా పర్ఫార్మ్ అయితది. ఓకేనా? సరే ఇప్పుడైతే ఈ ల్యాప్‌టాప్‌ని తీసి దీని మీద పెడతాను. సో దట్ మనకు ఒక క్లియర్ ఐడియా వస్తది. ఫస్ట్ ఈ ల్యాప్‌టాప్‌ని తీసుకొచ్చి ఈడ పెట్టాల. నా మౌస్ తీసేస్తాను. ఎక్స్‌ట్రా‌గా నా మౌస్ ఉంది. ఇగో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 2 ఉన్నాయి కదా మనకివి. దీన్ని పైకనాల. ఇట్లా పైకేందంటే ల్యాప్‌టాప్‌కి సపోర్ట్ వస్తదనమాట. ఇట్లా 2 వచ్చినాయి. సో, మంచిగా ఇదేందంటే మనకు ల్యాప్‌టాప్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఇక్కడ మనకు ఏమంటారు ఏదో ఫోమ్ షీట్ ఇచ్చారు. సో దట్ ఏందంటే ల్యాప్‌టాప్ కూడా స్క్రాచెస్ పడకుండా మన గ్రిప్ ఉండడానికి యూజ్ అవ్వడానికి ఇది ఇచ్చిరనమాట. సో, సింపుల్‌గా ఇట్లా పెట్టేసేయాలి. ఓకేనా? సో, ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు మనం హైట్ లేపాలి. గైస్ మినిమమ్ హైట్ లేపాలి. ఎందుకంటే ఇలాగే ఉంటే ఏందంటే కింద నుంచి హీట్ పోదు. కనీసం కొంచెం అని హైట్ లేపాలనమాట. ఇక్కడ ఇచ్చారు కదా! మెటల్‌ది ఇది. ఈ మెటల్ దాన్ని చాలా గట్టిగా ఉంది చేసారు వాడు. సో, దీంట్లో మనకు పొజిషన్స్ ఉంటాయి కదా! ఆ పొజిషన్స్‌లో సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి కదా! మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా! ఈ పొజిషన్స్‌లో సెట్ చేసుకోవాలి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లున్నాయి. సో, ఆ పొజిషన్‌లో సెట్ చేసుకోవాలా. సో, నేనొచ్చేసి ఇంకా కొంచెం హైట్ లేపుతాను. ఓకేనా? సో, ఇక్కడ గైస్ మీరు చూసుకోవచ్చు. ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం కొంచెం అటు స్ట్రెచ్ చేసుకున్నామనుకో ఇప్పుడు దీన్ని ఇట్లా ఆరామ్‌సే మనం వర్క్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ మన కీబోర్డ్‌ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు వ్యూ కూడా కరెక్ట్ మన ఐ కాంటాక్ట్ వరకు మనకు వ్యూ ఉంటది కాబట్టి డెఫినిట్‌గా మంచిగా సెట్ అయితది. అండ్ మన కీబోర్డ్ కూడా కంఫర్ట్ ఉంటది టైప్ చేయడానికి. అండ్ ఈ మౌస్‌ని మనం కంట్రోల్ చేయడానికి. అండ్ ఇప్పుడు మనము కిందది ఏం ఆన్ చేయలే కదా! ఇప్పుడు దీన్ని కూడా ఆన్ చేద్దాం. సో దట్ హీట్ ఏమన్నా ఎట్లా ఎళ్తది ఏంటి అనేది. సో, దీనికోసం ఈ కేబుల్ దీనికి కనెక్ట్ చేసినాం కదా! ఇంకొక సైడ్ వచ్చేసి ఇటు పెట్టాల. ఇక్కడొచ్చేసి ఫ్రెండ్స్ ఏందంటే నేనైతే బ్యాక్ సైడ్‌లో ఈ యొక్క యూఎస్‌బీ ఏ కేబుల్ ఏదైతే ఉందో అదైతే కనెక్ట్ చేసిన. అండ్ మనం చూసుకోవచ్చు లైటింగ్స్ కూడా రావడమే స్టార్ట్ అయింది. అండ్ ఫ్యాన్ కూడా వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటివరకు నేను యూజ్ చేయడం వల్ల ల్యాప్‌టాప్ అనేది హీట్‌లో ఉండే. బట్ ఇప్పుడు వచ్చేసి చాలా వరకు కూలింగ్ వస్తుంది. అండ్ మీకు ఈ ల్యాప్‌టాప్‌కే కూలింగే రావట్లేదు. ఇన్ కేస్ మీరు ఈ విధంగా టైప్ చేశారనుకోండి ఇక్కడ నుంచి మీకు హ్యాండ్స్ కూడా కూలింగ్ వస్తుంది. సో దట్ మీకేందంటే స్వెట్ కూడా ఎక్కువ రాదు గైస్. కొద్దిసేపు ఇట్లా పెట్టారంటే మొత్తం మంచిగా నార్మల్ అయిపోతాం. స్వెట్ కూడా రావట్లేదు. సో దట్ ఏందంటే మీ కీబోర్డ్ టైప్ చేసినా కూడా పెద్దగా ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. మీరు ఎక్స్టర్నల్‌గా కీబోర్డ్ యూజ్ చేసుకుంటే అది పర్లేదు. బట్ ఇలాగ ఉంటే మాత్రం కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఇగో సింపుల్‌గా ఈ విధంగా కంఫర్ట్‌గా పెట్టేసుకుంటే ఏందంటే ఇటు నుంచి మంచి ఎయిర్ వస్తుంది. సో దట్ ఏందంటే మనకు స్వెట్ కూడా రాకుండా చాలా బాగా యూజ్ అవుతది. కీబోర్డ్ ఇది మనకు ప్యాడింగ్ అనేది చాలా బాగుంది.
అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు వెనకాల వచ్చేసి 2 యూఎస్బీ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశానని చెప్పినా కదా! ఒక యూఎస్బీ పోర్ట్‌కి ఇది కనెక్ట్ చేసినాం. ఇంకో యూఎస్బీ పోర్ట్ ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు నా దగ్గర ఎక్స్టర్నల్‌గా కీబోర్డ్ ఉంది. లేకపోతే ఇప్పుడు నా దగ్గర ఎక్స్టర్నల్‌గా మౌస్ ఉంది. ఓకేనా? సో, ఈ ఎనకాల మనకి మౌస్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు గైస్. సెపరేట్‌గా మీకు కీబోర్డ్ ఇప్పుడు ఏదైతే కీబోర్డ్ ఉందో, ఈ కీబోర్డ్‌కి ఇప్పుడు నాకు ఒక యూఎస్బీ పోర్ట్ ఉంది. దీన్ని కనెక్ట్ చేసిన. ఇంకో యూఎస్బీ పోర్ట్ కూడా ఉంది. ఇన్ కేస్ మీ దగ్గర ఆ యూఎస్బీ పోర్ట్ గనుక లేకపోతే, ఈ ప్యాడ్‌కి వచ్చిన ఎక్స్టర్నల్‌గా ఇంకో యూఎస్బీ పోర్ట్ ఉంది కదా! దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్తాను నార్మల్‌గా. ఇప్పుడు దీన్ని ఈ మౌస్ ఏదైతే మన కూలింగ్ ప్యాడ్ ఉందో దీనికి కనెక్ట్ చేసిన. ఇప్పుడు నా దగ్గర ఇంకొకటి ఉంది సైడ్‌కి. దానికి నేను కీబోర్డ్ కనెక్ట్ చేసిన అనుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను మౌస్‌ని కూడా యూజ్ చేయాలి కదా! మౌస్‌ని ఎట్లా యూజ్ చేస్తా? నాకు ఇంకో యూఎస్బీ పోర్ట్ ఆప్షన్ లేదు కదా! ఈ ల్యాప్‌టాప్‌లో. సో, దానికోసం ఈ ప్యాడ్‌కి ఏదైతే మనకు సెపరేట్‌గా బ్యాక్ సైడ్ ఇచ్చిర్రో, ఇక్కడ కనిపిస్తుందా బ్యాక్ సైడు? సో, దానికి ఇప్పుడు ఈ మౌస్‌ని కనెక్ట్ చేస్తా. సో, ఇప్పుడు గైస్ మీరు బ్యాక్ సైడ్‌లో చూసుకోవచ్చు. 2 కనెక్ట్ చేసిన. ఓకేనా? సో, ఇక్కడొకటి, ఇక్కడొకటి. అక్కడిది మన ఈ కూలింగ్ ప్యాడ్ సంబంధించింది. అండ్ ఇక్కడిదొచ్చేసి నా మౌస్‌కి సంబంధించింది. ఓకేనా? ఇప్పుడు నేను కనెక్ట్ చేసిన కాబట్టి చూపిస్తాను మీకు. సో, ఇక్కడ గైస్ మీరు లైట్ చూసుకోవచ్చు. కీబోర్డ్ అదే మౌస్‌కి సంబంధించిన లైట్ కూడా ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు మీకు ఈ కర్సర్ మూవ్ చేస్తాను మీరు చూసుకోవచ్చు. ఇగో కర్సర్ కనిపిస్తుంది కదా! మీకు ల్యాప్‌టాప్‌లో క్లారిటీగా కనిపిస్తుంది కదా కర్సర్ ఇగో. ఇట్లా కర్సర్ ఓకేనా? అంటే మనకి ల్యాప్‌టాప్ అనేది అటు ఇటు అన్నప్పుడల్లా మనకి కర్సర్ అనేది అటు ఇటు ఊగుతుంది. అంటే మనం సెపరేట్‌గా మళ్ళీ ఇంకో కీబోర్డ్ ఎక్కడ పెట్టాలి? దీనికి ఆల్రెడీ పెట్టేసినాం కదా! కీబోర్డ్, మౌస్ అవెట్లా పెట్టుకోవాలి అనుకుంటే, అందుకనే వీళ్ళు ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి దాంట్లో సెట్ చేసుకోవాలి. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది పెట్టినప్పుడు కీబోర్డ్ తీసేయడం, కీబోర్డ్ పెట్టినప్పుడు మౌస్ తీసేయడం, మౌస్ పెడితే ఇది తీసేయడం అంత పెద్ద జంగాటం లేకుండా మీరు ఎక్స్టర్నల్‌గా యూఎస్బీ హబ్ తీసుకోకుండా దీన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఇంకా మీకు యూఎస్బీగా ఎక్స్టర్నల్‌గా వేరే ఉంటే మీరు సెపరేట్‌గా తీసుకోవాల్సిందే. లేదు అనుకుంటే దీన్ని మీరేం జేయాలి, నా దగ్గర అడాప్టర్ ఎక్స్టర్నల్‌గా ఉంది గదా! అలా అడాప్టర్‌కి పెట్టుకొని మీరు దీని కీబోర్డ్‌కి, దీన్ని మౌస్‌కయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? అది మీ ఇష్టం. డిపెండ్స్ అపాన్ సిట్యుయేషన్. బట్ మస్తుంది గైస్. ఇగ మంచిగా సల్లగా వస్తుంది చేతులకి. ఆరామ్‌సే వర్క్ జేసుకోవచ్చు. కొద్దిసేపు రిలాక్స్‌గా కొంచెం స్వెట్ వచ్చిందనిపిస్తే మళ్ళీ ఇట్లా సైడ్‌కి పెట్టేసామంటే చల్లగా, కూల్‌గా ఆటోమేటిక్‌గా పోతదనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ప్రెజెంట్ ల్యాప్‌టాప్ కూడా ఇగో సల్లగుంది పైన. ఇగో నేను టచ్ చేస్తున్నా గదా! ఇగో చల్లగా ఉంది ప్రెజెంట్. ఓకేనా? సో, 100% గైస్ మంచిగా పర్ఫార్మ్ చేస్తాయి. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఈ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ వచ్చేసి రూ. 599 ఉంది ప్రెజెంట్ వచ్చేసి. అండ్ ఇవి కాకుండా మీకు ఎక్స్ట్రాల్‌గా వేరే మంచి ప్రొడక్ట్స్ కూడా పెడతాను. కొంచెం ప్రైస్ ఎక్కువనే కూడా. మీరు తీసుకోవాలనుకుంటే అవి కూడా తీసుకోవచ్చు. ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేను తీసుకుంది వచ్చేసి కేఎస్‌విలా బ్రాండ్ నుంచి అయితే కన్సల్ట్ చేయడం అయితే జరిగింది. సో, ప్రొడక్ట్స్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. మీకు నచ్చిందైతే తీసుకోవచ్చు. అండ్ దీంట్లో చాలా ఉంటాయి ఇంకా. 360 డిగ్రీ రొటేటబుల్ కూడా ఉంటాయి. బట్ దాంట్లో ఏందంటే చిన్నగా ఏదైనా మిస్టేక్ అయిందనుకోండి, ఆ 360 లోపల ఏదైనా పార్ట్ పోయిందనుకోండి, అది ఆటోమేటిక్‌గా రొటేట్ అయిపోతుంటది. మన కంట్రోల్‌లో ఉండదు. అందుకని నేను అవి ప్రిఫర్ చేయను. ఇదే ప్రిఫర్ చేస్తాను. సో, అందుకే దీన్ని కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ప్రైస్ కూడా బడ్జెట్‌లో రూ. 600 మాత్రమే ఉంది. బట్ వర్త్ ఇట్ గైస్. అంతవరకు మీకు కావాల్సిన ల్యాప్‌టాప్ కావాల్సిన మంచి పర్ఫార్మెన్స్ అనేది డెఫినిట్‌గా ఇస్తది. గేమింగ్ ఆడాలనుకున్నా, ఏది చేసుకోవాలనుకున్నా, మీ ల్యాప్‌టాప్ అనేది లాంగ్ లైఫ్ ఉండాలంటే డెఫినిట్‌గా ఇలాంటి ప్రొడక్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే మన దగ్గర. లేకపోతే హ్యాంగ్ అయిందనుకోండి, మళ్ళీ మీరు చేపించుకోవాలి. వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, అందుకే రూ. 600 తీసుకున్నారనుకోండి, లాంగ్ టైమ్‌గా యూజ్ అవుతుంది. ఓకేనా? సో, దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ వీడియో నచ్చితే డెఫినిట్‌గా వీడియోతో లైక్ చేయండి. అండ్ మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఏదైనా ప్రొడక్ట్ కొనాలి అని చెప్పేసి అనుకుంటే మీరు కింద కామెంట్ చేస్తే ఆ ప్రొడక్ట్‌ని నేనే తెప్పించి అన్బాక్సింగ్ చేసి వీడియో చేస్తాను. సో, కంప్లీట్ రివ్యూ చెప్పిన తర్వాత మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేసి రిటర్న్ ఆప్షన్ లేవు కాబట్టి నేనే తెప్పిస్తాను అనుకోండి. దానికి సంబంధించిన జెన్యూన్ రివ్యూ చెప్తాను. అప్పుడు మీరేందంటే తీసుకోలేదో క్లారిటీకి రావచ్చు. ఇప్పుడు మీరు తీసుకున్నారనుకోండి, నచ్చలేదనుకోండి రిటర్న్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. బికాజ్ నా కంటెంట్ క్రియేటర్‌ని కాబట్టి నేను కంటెంట్ చేయగలుగుతా కాబట్టి సో, నేను చేయగలుగుతా. ఓకేనా? అండ్ అంతేకాకుండా ఇది మన ల్యాప్‌టాప్ స్టాండ్ ఇచ్చారని మొబైల్ స్టాండ్ ఇచ్చారని చెప్పాను కదా! సో, దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలో చెప్తాను. సింపుల్‌గా ఈడ ఉంది కదా! ఈ ఆప్షన్ ఈడ పెట్టేసి ఇక్కడ మనం మొబైల్ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా మనమైతే యూజ్ చేసుకోవచ్చనమాట. లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు ఇక్కడ మనం కాల్స్ ఏమైనా వస్తున్నాయో లేదో చూసుకోవచ్చు. ఎట్ సేమ్ మన వర్క్ చేసుకోవచ్చు. లేదు కొంచెం రిలాక్స్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే ఇట్లా పెట్టేసుకొని మీరు యూట్యూబ్ వీడియోస్ అన్నా చూడొచ్చు. లేకపోతే ఇట్లా పెట్టేసుకొని మీరు రీల్స్ అయినా చూడొచ్చు కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి. ఓకేనా? సో, ఇది ఓవరాల్‌గా మన అన్బాక్సింగ్ వచ్చేసి సో, మీకు ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి. బికాజ్ నా దగ్గర టాప్ యాంగిల్ లేదు. అంటే కరెక్ట్‌గా అన్బాక్సింగ్ చేయడానికి మంచి సెటప్ అయితే లేదు. మీరు డెఫినిట్‌గా సపోర్ట్ చేస్తే అన్నీ సెటప్ చేసుకొని మంచి మంచి ప్రొడక్ట్స్ అనేది తెప్పించి అన్బాక్సింగ్ చేసి డీటెయిల్‌గా చేసి మీ ముందుకైతే తీసుకురావడానికి డెఫినిట్‌గా ట్రై చేస్తాను. ఓకేనా? కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ డెఫినిట్‌గా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రొడక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి.